నమస్తే. వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ. తెలుగు రాష్ట్రాల నుండి ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మొన్నటి వరకు తెలంగాణలో లేక ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కొంతవరకు మనల్ని డిస్టర్బ్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు పూర్తి స్థాయిలో మనము సివిల్ సర్వీసెస్ పైన ట్రాక్లోకి వచ్చి ఉండాలి. ఇప్పటికే ఇంకా మళ్ళీ మైండ్లోకి మళ్ళీ వేరే ఏ ఎగ్జామ్ రాకూడదు. అలా తీసుకుంటే ఒక్కసారి 2025 ఎగ్జామ్, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఎలా ఉంది, దాని యొక్క స్కెడ్యూల్ ఏంటి చూడండి. 2025 జనవరి 22న మనకు నోటిఫికేషన్ వస్తుంది. ఫిబ్రవరి 11 లోపే మనం అప్లై చేయాలి. ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది మే 25న ఉంటుంది. మెయిన్స్ అనేది మనకు ఆగస్టు 22 నుండి స్టార్ట్ అవుతుంది. ఇలా చూస్తే ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఎన్ని రోజులు టైం ఉంది? 87 రోజులు ఉంది. ప్రిలిమినరీకి మెయిన్స్కి మధ్యలో 87 రోజులు ఉందండి. మరి ఈ 87 రోజులలో మనం మెయిన్స్కి అప్పుడే మొదలు పెడితే క్లియర్ చేయగలమా? చేయలేం. కాబట్టి మన స్ట్రాటజీ ఎలా ఉండాలంటే మెయిన్స్లో మాత్రమే ఉన్నవి ఫస్ట్ ఫినిష్ చేయండి. అంటే ఆప్షనల్, ఎథిక్స్, ఎస్సే రైటింగ్, వరల్డ్ హిస్టరీ, కొంతవరకు సోషల్ ఇష్యూస్, కొంతవరకు మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఈ ఏరియాస్ని మెయిన్స్కి తగ్గట్టుగా మీరు ఫినిష్ చేసి పెట్టుకోండి. ఆన్సర్ రైటింగ్ కూడా చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ప్రిలిమ్స్కి మెయిన్స్కి కలిపి ఉన్న సబ్జెక్ట్స్ని కలిపే చదవండి. ఎందుకంటే ప్రిలిమినరీకి మెయిన్స్కి ఓరియంటేషన్ మారాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఉండేది. ఒక 10 years బ్యాక్ ప్రిలిమినరీ అప్రోచ్ వేరే, మెయిన్స్ అప్రోచ్ వేరే ఉండేది. కానీ ఇక్కడ ప్రిలిమినరీ అప్రోచ్ అనేసరికి దాదాపుగా కాన్సెప్ట్ బేస్డ్, మైన్యూట్ డీటెయిల్స్ కూడా మనకు తెలిసి ఉండాలి. మెయిన్స్లో మీరు సొంతంగా రాయాలి కాబట్టి బై హార్ట్ కూడా చేయాలి. ప్రిలిమినరీలో కూడా మనం అంత క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలంటే కొంతవరకు మెమరైజేషన్ చేయాల్సిందే. 4 ఆప్షన్స్ ఇస్తే నాకు గుర్తొస్తుంది అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా హంబుల్గా ప్రిపేర్ అవ్వండి. జాగ్రత్తగా ఈ 87 రోజులలో మీరు ఏం చేయాలో కూడా ఇప్పుడే డిసైడ్ చేసుకోండి. మన ప్లాను మన నెక్స్ట్ ఇయర్ మెయిన్స్ రాసేంత వరకు ఉండాలి ఇప్పుడే. ఎందుకంటే యూపీఎస్సీ మనకంటే అడ్వాన్స్డ్గా ఉంది. యూపీఎస్సీ నెక్స్ట్ ఇయర్ ఏ రోజున ఏ ఎగ్జామ్ ఉంటుందో మనకు ప్లాన్ ఇచ్చేసింది. దాని తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఎవరైనా ఇంకా ప్లాన్ చేసుకోకపోతే ఒకసారి ఈ డేట్స్ని రాసి గోడ పైన అతికించుకొని చూడండి. తదేకంగా చూస్తూ ఉండండి. నాకు ఎన్ని రోజులు ఉన్నాయి, ప్రిలిమినరీకి ఎన్ని రోజులు ఉన్నాయి, మెయిన్స్కి ఎన్ని రోజులు ఉన్నాయి, నా దగ్గర ఎన్ని సబ్జెక్ట్స్ మెయిన్స్కు రాసి రెడీగా ఉన్నాం, ఇవన్నీ మీరు ముందే చేసి ఉండాలి. మీకు తెలియకపోతే ఒక మెంటర్ని అడగండి. ఒక మెంటర్ హెల్ప్ తీసుకోండి. డే టైం టేబుల్, సబ్జెక్ట్ టైం టేబుల్, రివిజన్స్, తర్వాత స్ట్రాంగ్ ఏరియాస్, ఎక్కడ మనం ఎక్కువ ఫోకస్ చేయాలి, ఇక్కడ మనం కొంత నెగ్లెక్ట్ కూడా చేయొచ్చు, ఇలాంటివి కూడా తెలుసుకొని ప్రిపేర్ అవ్వండి. అప్పుడే మీరు స్మార్ట్ వర్క్ తోటి ఈ ఎగ్జామ్ క్లియర్ చేస్తారు. లేదంటే ఫెయిల్ అవుతూ ఇక్కడే మళ్ళీ మళ్ళీ అసలు మనకు అర్థం కాదు ఎందుకు ఫెయిల్ అవుతున్నానా అని. కాబట్టి చాలా జాగ్రత్తగా మీ యొక్క అటెంప్ట్ ఇవ్వండి. ఈ సమయం మళ్ళీ రాదు. రిజల్ట్ తర్వాత ఎంత మనము రిగ్రెట్ అయినా అది ఆ, మన ఈ టైంను మళ్ళీ ఇవ్వదు. కెరియర్లో, మన ర్యాంకింగ్లో, మన యొక్క క్యాడర్ అలొకేషన్లో, సర్వీస్ అలొకేషన్లో అన్నింటినీ డిసైడ్ చేసేది ఈ ప్రిపరేషనే. ఆల్ ద బెస్ట్.